హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తష్విక ఫ్యాషన్ టాక్స్. ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా స్పెషల్ అండి. మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఈ అవుట్ఫిట్ డిజైన్ చేసి పెట్టాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను. నాకు 10 మీటర్స్ నెట్ అండ్ 3 మీటర్స్ సాటిన్ క్లాత్ వచ్చింది. ఇక్కడ మిడిల్లో నేనైతే 3 ఫ్లవర్స్ ఇచ్చాను. మొత్తం 5 లేయర్స్గా స్టిచ్ చేశాను. ఇట్లా ఫ్రంట్ సైడ్ అంతా పైన అప్పార్ట్కి అంతా పెబల్స్ ఇచ్చాను. షోల్డర్స్కి వచ్చి జస్ట్ ఫ్రిల్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చి ఇప్పుడు లేటెస్ట్గా అన్ని ఫ్రాక్స్కి బౌ డిజైన్స్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్ సేమ్ అలానే బౌ ఇచ్చేసేసి ఆ లూజ్ అండ్ టైట్కి థ్రెడ్స్ ఇచ్చాను. ఈ అవుట్ఫిట్ అయితే నాకు అరౌండ్ 300 లోపే పడింది. ఈ అవుట్ఫిట్లో పాపది పిక్ యాడ్ చేస్తుంది, ఎలా ఉందో చూడండి. ఈ అవుట్ఫిట్కి అయితే జిమిచో ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. 1 మీటర్ నాకు అరౌండ్ 120 అలా పడింది. సైడ్లో ట్యాజిల్స్ ఇచ్చేసాను. ఎలాస్టిక్ బెల్ట్ ఇచ్చాను. లైనింగ్గా పాలిస్టర్ యూజ్ చేశాను. టాప్ పార్ట్కి వస్తే నేను ఇక్కడ నెట్ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇట్లా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి మిడిల్లో ఫ్లవర్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఇచ్చి ఇక్కడ పుషప్ బటన్స్ పెట్టాను. ఈ అవుట్ఫిట్ అయితే నాకు అరౌండ్ 300 అలా పడింది. ఈ అవుట్ఫిట్లో మా పాప పిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్కి అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్ యూజ్ చేశా. టోటల్ అవుట్ఫిట్కి నేను 1 మీటర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. 1 మీటర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ 120 అలా పడింది. లైనింగ్గా పాలిస్టర్ యూజ్ చేసా. టాప్ అయితే ఇలా డిజైన్ చేసా. ఇక్కడ చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి నా దగ్గర ఒక ఓల్ లేస్ ఉంటే కింద బాటమ్ ఆ నెక్కి వేసా. బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చి పుషప్ బటన్స్ పెట్టా. ఈ అవుట్ఫిట్ అయితే నాకు అరౌండ్ 150 అలా పడింది. ఈ అవుట్ఫిట్లో మా పాప పిక్ యాడ్ చేస్తే ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్ క్రాప్ టాప్ అండ్ లెహెంగా. ఈ అవుట్ఫిట్కి అయితే నేను 1.5 మీటర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండ్ 1/2 మీటర్ డిజైనర్ క్లాత్ యూజ్ చేసా. ఇలా 5 లేయర్స్గా స్టిచ్ చేసా. పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేసా. టాప్ అయితే ఇలా రెఫిల్ స్లీవ్స్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ చేసి హుక్స్ ఇచ్చా. ఈ అవుట్ఫిట్ అయితే నాకు అరౌండ్ ఒక 250 అలా పడింది. ఈ అవుట్ఫిట్లో మా పాప పిక్ యాడ్ చేస్తే ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్కి అయితే నేను 1.5 మీటర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇలా ఫ్రాక్ లాగా డిజైన్ చేసా. ఇలా 3 లేయర్స్ డిజైన్ చేసా. లైనింగ్గా పాలిస్టర్ క్లాత్ యూజ్ చేసా. టాప్ అయితే ఇలా షోల్డర్స్ ఇచ్చా. 1 సైడ్ షోల్డర్కి అయితే ఫ్లవర్ డిజైన్ చేసా. సేమ్ దీనికి కూడా బ్యాక్ ఓపెన్ ఇచ్చి లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చా. ఈ అవుట్ఫిట్లో మా పాప పిక్ యాడ్ చేస్తున్నా, ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ అయితే నేను ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్తో స్టిచ్ చేసా. ఈ అవుట్ఫిట్ అయితే మా పాప ఫస్ట్ ఉగాదికి స్టిచ్ చేసా. ఇలా ఉగాది థీమ్ వచ్చేట్టుగా పెయింటింగ్ చేసి స్టిచ్ చేసా. హ్యాండ్స్కి అయితే ఇలా లెఫ్రిల్స్ ఇచ్చా. దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చి పుషప్ బటన్స్ ఇచ్చా. ఈ అవుట్ఫిట్లో మా పాప పిక్ యాడ్ చేస్తా, చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఇదైతే 2-in-1 అవుట్ఫిట్ లాగా స్టిచ్ చేసా. ఫస్ట్ ఇలా ప్లెయిన్ ఫ్రాక్ స్టిచ్ చేసా. దానికి బ్లౌజ్ కూడా యాడ్ చేయొచ్చు. దీనికి ఒక హిప్ బెల్ట్ కూడా రెడీ చేసా. ఆ హిప్ బెల్ట్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసా, కావాలంటే ఎవరైనా చూడొచ్చు. ఇలా బ్లౌజ్ మీ దగ్గర హిప్ బెల్ట్ పెట్టుకోవచ్చు, లేదా బ్లౌజ్ రిమూవ్ చేసేసి ప్లెయిన్ ఫ్రాక్ అయినా హిప్ బెల్ట్ పెట్టుకోవచ్చు. ఈ అవుట్ఫిట్లో పాప పిక్ యాడ్ చేస్తున్నా, చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఇదైతే ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే నాకు తెలీదు, మా ఫ్యామిలీ మెంబర్స్తే వేస్తారు. బాటమ్ అయితే ఇలా స్టిచ్ చేసా. పైన బెల్ట్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసా. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసా. ఫస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేసి నార్మల్ నీడిల్తో ఇలా వర్క్ చేసా. ఇలా నార్మల్ నీడిల్తో ఎలా వర్క్ చేశానో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసా. ఎవరికైనా కావాలనుకుంటే డూ వాచ్ ఇట్. ఇలా బ్యాక్ సైడ్ హుక్స్ ఇచ్చా.
ఈ అవుట్ఫిట్లో పాప పిక్ యాడ్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్కి అయితే కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. ఇక్కడ నడుము దగ్గర ఎలాస్టిక్ బెల్ట్ ఇచ్చాను. లైనింగ్గా కాటన్ క్లాతే యూజ్ చేశాను. టాప్కి ఇక్కడ షోల్డర్ దగ్గర థ్రెడ్స్ ఇచ్చేసాను. ముందర ఫిల్స్ ఇచ్చాను. ఈ అవుట్ఫిట్ నాకు అరౌండ్ 100 రూపీస్ అలా పడింది. ఈ అవుట్ఫిట్లో మా పాప పిక్ చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మీషోలో తీసుకున్నా. 5 మీటర్స్ నాకు అరౌండ్ 400 అలా పడింది. ఈ డ్రెస్కి అయితే 1.5 మీటర్ యూజ్ చేసి క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ డిజైన్ చేశా. స్కర్ట్కి అయితే ఇట్లా 3 లేయర్స్ ఇచ్చా. టాప్కి అయితే చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసేసి మిడిల్లో 3 బటన్స్ ఇచ్చా. షోల్డర్ దగ్గర అయితే థ్రెడ్స్ ఇచ్చా. ఈ అవుట్ఫిట్ నాకు అరౌండ్ 200 అలా పడింది అంతే. ఈ అవుట్ఫిట్లో మా పాప పిక్ యాడ్ చేస్తా చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్. ఇదైతే నా బేబీకి నేను ఫస్ట్ డిజైన్ చేసిన అవుట్ఫిట్. ఇదైతే ఒక పట్టు లెహెంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేశా. ఇదైతే నా పాపకి నేమింగ్ సెరమనీకి స్టిచ్ చేశా. బ్లౌజ్కి ఇట్లా చిన్న బఫ్స్ ఇచ్చేసేసి కింద బార్డర్ ఇచ్చేసా. బ్యాక్ ఓపెన్. ఈ అవుట్ఫిట్లో నా బేబీ పిక్ యాడ్ చేస్తున్నా చూడండి. ఈ అవుట్ఫిట్స్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.